వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఏ మతంలో ఉన్నారో ఆ మతం వాళ్ళకి అదే నేర్పింది. అది మనుషులు కల్పించిన పద్ధతులు. అదే ఒక మతంలో ఉంటే ఇలాగనే ఉంటుంది పరిస్థితి. క్రైస్తవ మతంలో ఉన్న ఇలాంటి పరిస్థితి ఉంటుంది. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ వేరే వాళ్ళని దూషిస్తున్నామంటే, వేరే మతస్థులు కానీ వేరే వర్గాన్ని మనం దూషిస్తున్నామంటే మనం కూడా క్రైస్తవ మతంలో ఉంటే ఇదే ప్రమాదం. అందుకే క్రైస్తవం అనేది మతం కాదు, ఒక మార్గం. అది పరలోకానికి ఒక రాజమార్గం. ఆ మార్గంలో ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని మనం ఆ మార్గంలో తీసుకొని రావాలి. అట్లా కాకుండా క్రైస్తవ మతం, యోధా మతం ఎంత ప్రమాదకరమైందో క్రైస్తవ మతం కూడా అలాంటి ప్రమాదకరమైంది. అందుకే మనకి క్రైస్తవేతలు అంటే పడటం లేదు, మనిషిని మనిషిగా గౌరవించటం లేదు, స్త్రీ పురుషులు అనే భేదాలు కూడా అందుకే వస్తున్నాయి. కానీ అలా ఉంటే మనం దేవుని పిల్లలం కాదు. అలా ఉంటే మన క్రీస్తు ప్రభు రక్తములో